కడప ఎంపీ అవినాష్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలపై వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి స్పందించారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో దస్తగిరి మీడియాతో మాట్లాడాడు. తాను అప్రూవర్గా మారడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారన్న దస్తగిరి, అప్రూవర్గా మారుతుంటే అవినాష్ రెడ్డి లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదని అడిగాడు. సునీత సిబిఐ నుంచి ₹1 కూడా తీసుకోలేదని దస్తగిరి తెలిపాడు. సీఎం జగన్ అవినాష్ రెడ్డి నుంచి ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశారు. దస్తగిరి అనేవాడు సునీతమ్మతో కానీ సిబిఐ వాళ్ళతో కానీ ఎటువంటి ఒక ₹10,000 డబ్బులు ఇప్పించుకున్నారని మీరు ప్రూవ్ చేయండి. నేను జైలుకి పోవడం సిద్ధం. నా జీవిత కాలం నేను జైల్లో గడపడానికి సిద్ధం. లేదా అది లేదని తేలిందే మీరు మీ పార్టీలో మీ పదవులకు రాజీనామా చేసి జైలుకి పోయే శక్తి మీకుందే. ఏదైతే సవాల్ విసురుతాను. ఇంతకుముందు నేనేం చెప్తా ఉన్నా, ఫలానా అవినాష్ రెడ్డి ద్వారా ఫలానా జగన్మోహన్ రెడ్డి ద్వారా నాకు ఆపద ఉంది, ఈ పొద్దుటి కూడా ఉంది. ఎందుకు ఉండకపోవచ్చు? ఏ రోజు నువ్వు బెయిల్ వేస్తావు, తెలంగాణ హైకోర్టులో బెయిల్ వేస్తావు, మళ్ళీ వెనక్కి తీసుకుంటావు, అది నీ ఇష్టమే. రామ్ సింగ్ అధికారిని నువ్వు మార్చినప్పుడు, ఒకవేళ కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వచ్చినప్పుడు కొత్త కోణంలో పోవచ్చు కదా, నీ కోణంలో ఎందుకు వచ్చినారు అంటే దాంట్లో 100కు 1000% నీ యొక్క కీలక పాత్ర ఉందని వాళ్ళకు తెలుసు. అందుకు వాళ్ళు కూడా కరెక్ట్ వేలోనే పోతూ ఉన్నారు. మీరు కూడా అదే చెప్తా ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు అదే చెప్తా ఉన్నారు, నేను కూడా చెప్తున్నా. న్యాయం గెలిచాలా. అన్యాయం అనేది ఎవరికి ఎటువంటి పరిస్థితి జరగాల్సిన అవసరం అయితే లేదు. ఎవడు తప్పు చెప్తే వాడు లోపలికి పోతాడు, ఎవడు నిజం చెప్తే వాడు బయట ఉంటాడు. ఈ రోజు అనేది నేను తప్పు చెప్తాడా, దస్తగిరి అనేవాడు దొంగతనం చేసినాడు, దస్తగిరి అనేవాడు ఇది చేసినాడు, దస్తగిరి అనేవాడు లెటర్ రాయించినాడు, ఏం లెటర్లో వాని పేర్లు ఎవరి పేర్లు రాయించమని నా పేర్లు రాయించుకోమంటారా? ఎట్లయితుంది? అది అంతా మీరు చెప్పిన ప్రాసెసే కదా. మీరు చెప్పిన ప్రాసెస్ ఈ పొద్దు దస్తగిరి అనేవాడు అప్రూవర్ అయ్యి దస్తగిరి అనేవాడు వాంగ్మూలం బయటకు వచ్చేందుకు దస్తగిరి మంచోడే. ఎప్పుడైతే వాంగ్మూలం బయటకు వచ్చిందో దస్తగిరి అప్పటి నుంచి మీరు చెడ్డవాడు. ఒకటన్నా నేను సుడిగా చెప్తా ఉండా, మీరు ఒక కారు ఇన్స్టాల్మెంట్కు అంటే నెల కంతుకు మీరు తీసుకుంటారు. ఒకవేళ మీరు కంతు కట్టకపోవచ్చు, ఒకవేళ 3 నెలలు కట్టకపోవచ్చు, 1 నెల నువ్వు కట్టచ్చు, 2 నెలలకు నువ్వేమంటావు? కార్డు తీసుకుపోయి నాకు క్లియర్ చెప్పాను నువ్వు అంటావా, లేదంటే కంతు కట్టించుకుంటావా? కంతే కదా నువ్వు కట్టించుకునేది. అంటే ఈ విషయం మీకు ఎందుకు సపరేట్గా మీకు చెప్తాండా అంటే, కేవలం 2 కంతులు నేను కట్టడానికి కారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని